రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 55% పైగా పంచాయతీల్లో గెలవగా బీఆర్ఎస్ పార్టీ 40% పంచాయతీలను కైవసం చేసుకుంది. బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో తాము పూర్తి ఆధిపత్యం సాధించామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా తాము ప్రభుత్వాన్ని గట్టిగానే ఢీకొట్టామని చెబుతోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సాధారణంగా అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ప్లస్ పాయింట్లు ఉంటాయి. అధికారంలో ఉండడం ఒక కారణమైతే అధికార పార్టీ గెలిస్తే గ్రామాల్లో ప్రగతి సాధ్యమనే ఉద్దేశంతో ఓటర్లు చాలామంది అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఇక పార్టీల గుర్తు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో తటస్థ అభ్యర్థులు కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా పలు కార్యక్రమాలను చేపడుతోంది. రైతు రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు, మహిళలకు ఉచిత బస్సు, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇలా ప్రతి వర్గానికి చేరువయ్యేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కోణంలో చూస్తే పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేస్తోంది కూడా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించామని, ఈ 2 రోజుల సమ్మిట్లో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇలాంటి సానుకూల అంశాలు రేవంత్ రెడ్డి సర్కారుకు చాలానే ఉన్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే గ్రామాల్లో ఇందుకు భిన్నమైన చర్చ జరుగుతోంది. అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చెప్పలేకపోవచ్చు, కానీ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి అనే సంకేతాలు మాత్రం వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులకు, కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మధ్య తేడా చూస్తే 5% లోపే ఉంది. సాధారణ ఎన్నికల డేటాతో పోల్చితే ఈ 2 పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా స్వల్పంగా తగ్గింది. అంటే గత 2 ఏళ్ల నుంచి చూస్తే బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఈ ఓట్ల శాతం ప్రభావితం చేయలేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక హెచ్చరిక లాంటిదే. అదే సమయంలో ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో జోష్ని పెంచాయి. బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో నిలిచినప్పటికీ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ ఎన్నికల్లో ఒకే తాటిపైకి వచ్చింది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఎక్కడో ఒకచోట మీటింగులు పెడుతూ ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి చూస్తే అటు కేటీఆర్, ఇటు హరీష్ ఇద్దరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే బహిరంగ సభలు మాత్రం ఎక్కడా నిర్వహించలేదు. ఈ ఎన్నికలకు ముందు కేసీఆర్ బయటకు వస్తారని ప్రచారం జరిగినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కేసీఆర్ బయటకు రాకున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో గణనీయమైన సీట్లను దక్కించుకోవడం అంటే అంత ఆషామాషి కాదు. అది ఖచ్చితంగా బీఆర్ఎస్కు ప్లస్ పాయింటే. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో జరిగే జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు అమలు చేస్తున్నా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా, అది గ్రామాలకు అందుతున్నా పార్టీ క్యాడర్లో మాత్రం గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. 2 పార్టీలు కూడా అటు సాధారణ ప్రచారం కోసం, ఇటు సోషల్ మీడియా ప్రచారం కోసం భారీగానే నిధులు వెచ్చిస్తున్నాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అటు అధికారికంగా అంటే అధికారిక కార్యక్రమాలతో పాటు తన పేజ్ హ్యాండిల్స్ ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరుస్తుంది. మరి ఈ విషయంలో గ్యాప్ ఎక్కడ ఉందనేది కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తుందా లేదా అనేది చూడాలి.